ఆర్కనగానే అందరికి గుర్తొచ్చేది బొర్రా కేవ్స్. మనం బొర్రా కేవ్స్ ముందరే ఉన్నాం. అంటే బొర్రా కేవ్స్ అంటే గుర్తొచ్చేది జగదేక వీరుడు అతిలోక సుందరి కదా. దాంతోపాటు ఇంకా చాలా మూవీస్ తీశారు. అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాం. కేవ్స్ దగ్గరే ఉన్నాం మనం. ఇక్కడ బోర్డు చూస్తున్నాం. ఏపీ టూరిజం బొర్రా గుహల విద్యుద్దీకరణ. గీతారెడ్డి గారు దీన్ని ఆవిష్కరించారు. ఇది శంకుస్థాపన ఫలకం అన్నమాట. రైట్ చూసారు. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 4:30 అయింది. సో 4:30కి లోపలంతా చీకటిగా ఉంటుంది. లైట్స్ మధ్యలోనే చూడాలి. బేసిక్గా ఈ లైట్స్ వెలుగులో చూస్తేనే ప్రజలు మరింత అందంగా కనిపిస్తాయి అనేసి అన్నారు. అందుకనే ఇప్పుడు ఆ లైటింగ్ చూడడానికి వచ్చాం మనం. గో గైస్, ఇదొక విజువల్ ట్రీట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత బాగుందంటే ఇక్కడ మేబీ ఈ లైట్ సెట్టింగ్స్ వల్ల లేకపోతే న్యాచురల్గా ఉంది కేవ్స్ కాబట్టి దానివల్ల అనేది అర్థం కావట్లేదు. కానీ బట్ వీళ్ళు చూపించే విధానం అయితే చాలా బాగుంది ఈ లైట్ సెట్టింగ్స్ తోటి. మేబీ లైట్ సెట్టింగ్స్ లేకపోతే ఇంత బ్యూటిఫుల్గా కనబడేది కాదు కావచ్చు కేవ్స్. సో మీరు అరకు వస్తే మాత్రం డెఫినెట్లీ ఇది నంబర్ 1 ఆఫ్ ది బకెట్ లిస్ట్ లో ఉండాలి బొర్రా కేవ్స్ అనేది. దట్స్ మై స్ట్రాంగ్ రికమెండేషన్. వావ్, చాలా బాగుంది. ఓహో, ఇక్కడే కదా జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ షూటింగ్ జరిగింది. చాలా బాగుంది. చాలా మంది ఉన్నారు యాక్చువల్లీ. పైన ఏముందో తెలియదు కానీ లెట్స్ గో. ఇక్కడ వరకు టైల్స్ వేసారండి. సో ఇక్కడ నుంచి దీని ఒరిజినాలిటీని అలానే వదిలేశారు. రాక్స్ అని ఎక్కడ చూసినా రాక్స్ ఉన్నాయి. Here we go. Caves. Wow. ఈ ఫార్మేషన్ చూస్తుంటే చాలా బాగుంది. మీకు కనబడుతుందో లేదో తెలియట్లేదు కెమెరాలో, బట్ నేకెడ్ ఐకి మాత్రం తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంది ఈ ఫార్మేషన్ కానివ్వండి, లేయర్ ఫార్మేషన్స్ కానివ్వండి. ఆసమ్. ఓకే, అక్కడ వరకు డెడ్ అండ్ పైన కూడా ఉంది. రాక్స్ అన్ని కూడా ఒక రకం. ఓకే, ఇక్కడ ఇది ఉంది, దాన్ని స్టార్ట్ చేశాను. ఓకే, లెట్స్ గో. పైన ఏముంది, న్యాచురల్ లైట్ కనబడుతుంది. ఓకే, సో ఇక్కడ న్యాచురల్ లైట్ వస్తుంది ఇక్కడ నుంచి. ఇది కూడా చాలా బాగుంది. వావ్, చూడండి ఎంత బాగుందో. ఓ, చాలా పైకి ఉందండి. ఇంకా లోపల వరకే ఉంది. చాలా పెద్దది అనుకుంటా ఈ కేవ్. అక్కడ స్టెప్స్ కూడా కనబడుతున్నాయి కదా మీకు. నేను కొంచెం జూమ్ ఇన్ చేస్తాను. స్టెప్స్ కూడా ఉన్నాయి. ఎవరో ఎక్కుతున్నారు స్టెప్స్. సో మేబీ మనం అక్కడ దాకా కూడా వెళ్తామేమో. లెట్స్ సీ. ఓకే, మనం ది అదర్ సైడ్ ఆఫ్ ది కేవ్ వెళ్దాము.
ఓకే, ఇప్పుడు పైకి వెళ్ళాలి మనం. చెప్పాను కదా, ది అదర్ సైడ్ ఆఫ్ ది కేవ్ని ఎక్స్ప్లోర్ చేద్దామని. అసలు ఈ సీన్ అయితే బాగుంది. సైడ్ చూడడానికి అయితే బాగుంది. మనం అలానే వచ్చాము, అలా వచ్చి బేసిక్గా ఇటు వెళ్ళాము. సో ఇటు వెళ్ళేసి మొత్తం చూసేసి వచ్చాము. ఇప్పుడు పైకి వెళ్ళాము. లెట్స్ గో. సో గైస్, శివాలయం దర్శనం అయిపోయింది. బయటకు వచ్చేసాను అండ్ ఇప్పుడు బయటకు వెళ్ళడానికి ఇదే దారి. సో అనుకోని ఇటే ఎగ్జిట్. లెట్స్ గో.